హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. నేను మాసాప్ ట్యాంక్లో ఉన్నటువంటి మెహర్ గారు ఇంట్లో ఉన్నానండి. మెహర్ గారు మన ఎలీస్ వరల్డ్ సబ్స్క్రైబర్, అదేవిధంగా మన హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో మెంబర్ కూడా. సో ఆవిడికి నా గుర్తుగా నేను గ్రీన్ కలర్ గ్రేప్ ప్లాంట్ ఇస్తున్నాను విత్ గ్రేప్స్. హౌ ఈస్ దిస్ మెహర్ జీ? Amazing, really amazing. It's unbelievable. Not even 1 feet and they have given grapes. యా, మీకు ఇలాంటి గ్రేప్స్ ప్లాంట్ కొనుక్కోవాలంటే మటుకు అక్కడ మన నర్సరీ మేళాలో గణేష్ నర్సరీ అని ఉందండి, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు మన హ్యాపీ గార్డెనర్స్కి, మన ఎలీస్ వరల్డ్ మెంబర్స్ కూడా 10% డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు. సో ఇది మా తరఫు నుంచి, నా తరఫు నుంచి మీ గార్డెన్లోకి. సో మెహర్ గారి గార్డెన్ చాలా బాగుందండి, చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఆవిడ వేస్ట్ నుంచి బెస్ట్ చాలా ఉంటాయి ఆవిడ దగ్గర, అవన్నీ మనం చూద్దాము. అండ్ యాజ్ యూజువల్గానే పాటింగ్ మిక్స్ ఏం వాడుతున్నారు, ఏమేమి ఇస్తున్నారు, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఇవన్నీ ఆవిడ మాటల్లోనే విందాం. రండి మెహర్ గారు, మీ గార్డెన్ చూపించండి Please come. మీరు ఆప్ తెలుగు మే బాత్ సక్తే కి హిందీ థోడా థోడా, మీకు ఎంత తెలుగు వస్తే అంత తెలుగు మాట్లాడండి, బాగుంటుంది తెలుసా వినడానికి. ఇది ఇక్కడ అన్ని ఏం పెట్టారు మెహర్ గారు? ఇది కార్న్ అండి, కార్న్ పెట్టాను. నాట్ రెడ్ కార్న్, ద నార్మల్ కార్న్. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్. ఇది ఏం ప్లాంట్? ఇది డ్రాగన్ అండి. ఇది 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 లోపట ఇది మల్బరీ లాగా ఉంటుంది. మల్బరీ కాదు, ఇది గూస్బెర్రీ, గోల్డెన్ గూస్బెర్రీ. ఇది చూడండి. ఇది తింటారా? ఓకే. అది బలూన్ లాగా ఉంటుందండి లోపట. తర్వాత సీడ్ ఉంది, ఇప్పుడు అది టొమాటోలో కన్వర్ట్ అయిపోతుంది. టొమాటోలో ఏదో అంటారు, అదేనా ఇది? అది ఇది గోల్డెన్ గూస్బెర్రీ అంటాము. అయితే తెలుగులో ఏం చెప్తారు? ఓకే ఓకే. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అ బలూన్ రైట్ నౌ. ఇన్సైడ్ దెర్ ఇస్ సీడ్. ఇది మార్నింగ్ గ్లోరీ. దిస్ ఇస్ మార్నింగ్. ఇంత పెద్ద ఆకులు ఉన్నాయి. ఏ కలర్? దిస్ ఇస్ పర్పుల్ అండి. పర్పుల్. ఆ సైడ్ పింక్ ఉంది. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ ఏమేం ప్లాంట్స్ పెట్టారు మీరు? ఇదైతే జేడ్, కొంచెం బోన్సాయి చేస్తున్నారా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి? ఇవన్నీ మార్నింగ్ గ్లోరీ అండేనా? ఇవి మార్నింగ్ గ్లోరీ. అన్ని విత్తనాలు ఎన్ని వచ్చినాయో కదా. ఇవన్నీ మార్నింగ్ గ్లోరీసేనా? అవును, ఇవి మార్నింగ్ గ్లోరీస్. వెజిటబుల్స్ బాగా పెట్టారు ఈసారి. అవునండి. ఓకే. ఇగో ఇక్కడ మీకు ఇవి కూడా వస్తున్నాయి కదా, దీన్ని ఏమంటారు? దోసకాయలు బాగా వస్తున్నాయి, ఈ దోసకాయలు. అండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి, ఎంత బాగున్నాయో బటర్ఫ్లైస్. మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి. బీస్ కూడా వస్తున్నాయా? ఓకే ఓకే. ఇవన్నీ లిలియమ్స్, లిలీస్, అవి ఎగ్జోరా. ఇవన్నీ చాలా చాలా ప్లాంట్స్ ఇండోరే ఉన్నట్టున్నాయి ఇక్కడ కదా. అది రబ్బర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్స్ చాలా పెద్దగా అయిపోయినాయి. ఇవి అన్ని చాలా బాగున్నాయి, వెరైటీస్. బనానా అండి. అది అవునా? అది కట్ చేయమంటున్నారు ఫ్రూట్ వచ్చేయడానికి. దాని మీద నుంచి కట్ చేసేస్తే తొందరగా ఫ్రూట్ వస్తుందని చెప్తున్నారు. అవునా? ఇది అన్ని రకాలు టమాటోస్ అండి. ఇక్కడ పింక్ కలర్ చిక్కుడుకాయ కూడా ఉంది కదా. అవునండి, బాగున్నాయి. అమ్మో, ఇది చాలా బాగుంది, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. వెరీ గుడ్, వెరైటీగా. ఇవన్నీ టొమాటోస్ పెట్టారు ఇక్కడ కదా. కాకరపాతలు చాలా పెట్టారు మీరు. పడిపోతుందండి. ఇవి అలా పడిపోతున్నాయండి, ఏవో కట్ చేస్తున్నాయా? గ్రాండ్ డాటర్, she comes in the morning. తనే కట్ చేసేస్తుందా? My son will be working with his fishes. ఓకే. తనే తెంపేస్తుంది.
గారు మనతో మాట్లాడుతూ హార్వెస్ట్ బేబీస్ని పట్టుకున్నట్టు పట్టుకున్నారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్ని ఏం ప్లాంట్స్ పెట్టారు మెహర్ గారు? ఇదైతే టైర్ లో పెట్టారా? ఇది టైర్ లో పెట్టారు. ఆ కప్పు ఎక్కడ కొన్నారు? పెద్ద కప్పు ఇట్లనే అవుట్స్కర్ట్స్ లోనే అండి. ఒక క్యామెల్ కూడా ఉండే. చాలా అవునా? బర్డ్స్ ఉన్నాయి ఆడ. బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ గ్రేప్ కూడా పెట్టారా? అవి గ్రేప్స్. బాగుంది. ఇదైతే బచ్చలి కూర చాలా బాగా పెరిగింది. ఇదైతే దీనికి అయితే చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దగా అవుతుందేమో. తర్వాత దిస్ ఇస్ టొమాటో క్రీపర్. వావ్, క్రీపర్ టొమాటో బాగుంది. ఇక్కడ ఫెర్న్ కూడా ఉంది కదా? ఇది మస్టర్డ్. ఇది ఆవాల చెట్టు. మీరు ఎక్కువ అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టినట్టున్నారు కదా? ఆడ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇది బర్డ్ ఆఫ్ పారడైస్. బాగుంటుంది, నాకు ఇష్టం అది. ఇది టెంపుల్ ప్లాంట్ అంటారు ఇది. ఓకే ఓకే. ఇది ఏంటండి? ఇది ఒక డిష్ మా టెండెంట్ ఇరిసేసి వెళ్ళారు. అయితే కొంచెం థ్రెడ్ తోని కింద చేసి ఫ్లాట్ చేసుకొని చూడండి, డిష్ ని ఈ విధంగా వాడుకోవచ్చని ఇప్పుడు దాకా నేను ఎక్కడా చూడలేదు. మొత్తం ఎన్ని ఇక్కడ పండించేస్తున్నారో ఒక డిష్ మీద. ఎంత పెద్ద మట్టి కూడా నింపలేదు, ఫిర్బీ ఇంత చాలా బాగా వచ్చింది. చిక్కుడు ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ డిష్లో ఆవిడ ఒక 4 inches కూడా మట్టి వాడలేదండి, కానీ ఎన్ని రకాల మొక్కలు వేసారో, ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. ఇది షుగర్ కేన్ అండి. అచ్చా, బాగుంది. ఇక్కడ టైర్లు కూడా చూడండి ఎంత బాగా యూజ్ చేసుకున్నారో, చాలా బాగున్నాయి టైర్లు కూడా. అండ్ ఇక్కడ మీకు ముసుగు వంకాయ చూపిస్తాను. మెహర్జీ ఓ దిఖాయే, ఇतना अच्छा है वो. ఒకసారి అది చూపించండి, ఎంత పెద్దగా ఉందో ముసుగు వంకాయ. వావ్, వెరీ నైస్, వెరీ నైస్, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ అన్ని ఈ సీడ్స్ బాగా వచ్చినాయి. ఇవి క్లవ్ బీన్స్. అన్ని సీడ్స్ కి అయిపోతున్నాయా, కట్ చేస్తున్నారా? పెట్టేస్తానండి, సీడ్స్ కే పెట్టేస్తున్నారా? ఓకే. ఇక్కడ బీరా, ఇది వచ్చి రాధా మనోహరం అంటారు, అది కదా. చిల్లీ అండి, బాగుంది. ఇక్కడ సన్ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా? ఇది కదా గోల్డెన్ గూస్బెర్రీ. ఇది వాటర్ బ్యాంబూస్. వెరీ గుడ్. ఇది ఇలా స్ట్రాబెర్రీ లాగా చేశారు, ఏంటితో? ఉట్టి ఒక క్రీపర్ పెట్టేసాను దాంట్లో. ఏంటది? ఇది వచ్చేస్తుంది బచ్చలి క్రీపర్. దాన్ని ఏ క్యా హై? స్ట్రాబెర్రీ ప్లాంట్. దీంట్లో అది ఏమో గ్రీన్. దేంతో తయారు చేశారు అది? पुट्टी, वाइट सीमेंट. वाइट सीमेंट से बनाया आप. अच्छा है. दिस इज द कोकोडामा. ఓకే. ఇది ఫ్లమింగోస్ పెట్టేసా. ఇది సిప్రస్. ఇది పింక్, ఇది రెడ్ సిప్రస్. ఇంతవరకు రాలేదు కానీ వస్తుందేమో. ఇక్కడ కూడా అన్ని పెట్టారు. బటన్ రోజెస్. ఇది ఇదైతే నల్లేరు. జరా జోర్ సే బోలియే నా. ఇదైతే నల్లేరు. Again, this is bacheli creeper only. Water cabbages. They're really increasing like anything. ఇలాచి ఉంది అక్కడ. కెలాడియమ్స్. ఓకే. అక్కడ వావ్, ఎంత బాగుందో, రియలీ చాలా బాగుంది. ఇది చిలకముకు బాల్సమ్ కదా? ये तो टेबल लेमन है ना? टेबल लेमन. ये तो क्या है ये वाला? Again, this is cypress and this is coleus. Curry petta. अच्छा है. स्टार फ्रूट है ना? हाँ, this is star fruit. Okay. हे इधर अच्छा है जी. हाँ, ये तो क्या है ये वाला? एडलॉन्ग बीन्स. ग्रीन्स एडलॉन्ग बीन्स. ఓకే. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రియల్లీ. చపాతీలో కర్రీ చాలా బాగా వస్తుంది దీంతో తయారు చేసుకుంటే. వెరీ నైస్, వెరీ నైస్. ఆల్మండ్. ఓకే. ఓ నైస్, వెరీ నైస్. మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది, అంజీర్ ఉంది, అదే విధంగా మనకి జామ్ చెట్టు ఉంది, రెడ్ గోవా, అన్నీ పెంచారు ఇక్కడ. చాలా బాగుంది. ఇదైతే పసుపు వేసుకున్నారు ఇక్కడ.
శంకు పుష్పాలు కూడా బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే పెట్టారు మేడం. కూడా ఉంది. ఏం ప్లాంట్ అండి ఇది? అదంతా ఏంటి? జస్ట్ ఫర్ మోర్ దే అవి చాలా ఎక్కువ ఆక్సిజన్ ఇస్తారండి. ఆక్సిజన్ కోసం అవి. ఓకే. ఇక్కడ మామిడి చెట్లు 4 రకాలు పెట్టారు కదా. ఇక్కడ పప్పయ్య కూడా బాగా పెట్టారు, పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టారు. పప్పయ్య కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది ఏంటండి ఇలా ఆర్చిలా పెట్టారు? కొంచెం పిల్లల కోసం కవర్ చేయాలి కదా, దాని గురించి పెట్టారు. ఓకే, ఇలా పెట్టారు. వెరీ గుడ్, చాలా బాగా పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఇక్కడ కూలర్ టబ్ హే కాదండి, ఈ రకాలే వస్తున్నాయి. కూలర్ టబ్ కదా అది? కాదు, కూలర్ టబ్ లాగానే ఉంది అంతే కానీ కాదు. ఇది పర్పుల్ క్యాబేజ్ వస్తుంది. ఇవి ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్, బచ్చలు బాగా పెట్టారు. ఇది మళ్ళీ మీరు ఇవన్నీ పైప్స్ ఇలా పెట్టారు? మేతి. అవును, అది పీవీసీ పైప్స్ అన్ని కట్ చేసుకుని ఇలా పెట్టారు. చాలా బాగుంది. కొంచెం వాల్ డెకరేట్ చేయడానికి స్పంజ్ తోని పెయింట్ చేసి. మీరే పెయింట్ చేశారా ఇట్లా? చాలా బాగుంది, చాలా బాగుంది. అవి కూడా చాలా లుక్ కావాలని చాలా బాగున్నాయి బర్డ్స్ కూడా. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ చాలా బాగుంది. ఇది ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకున్నారు ఇట్లా. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇవన్నీ ఏం పెంచుతున్నారు? ఇక్కడ బ్యాంబూస్ అండ్ పీవీసీ పైప్స్ రెండు. చాలా బాగుంది. వీటిని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు మేడము. అంతా చాలా బాగుందండి. ఈ గార్డెన్ మొత్తము చూస్తే లుక్ మీకు ఎలా ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. మొత్తం అంతా గ్రీనరీయే ఉంది. మీరు చూడండి, చక్కగా పెట్టుకున్నారు మేడము. అసలు గ్లాసులతో చక్కగా ఎంత బాగుందో, చాలా వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మెహర్జీ, మీ టైం మాకు ఇచ్చి మీ గార్డెన్ మొత్తం చూపించినందుకు. మీరు పెస్టిసైడ్స్ ఏం వాడుతున్నారు మరి? అది ద్రవజీవామృతం పెడుతున్నాం. పెస్టిసైడ్ అంటే కంపోస్ట్ ఇది తయారు చేసుకుంటున్నాను. కంపోస్ట్ దాంట్లో WDC పెట్టాను. ఆ తర్వాత పెస్టిసైడ్స్ ఏం వాడుతున్నారు? నీమ్ ఆయిల్ పెడుతున్నాను. ఇంకా అది రైస్ వాటర్ పుట్టింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుందండి. గార్డెన్ అయితే హెల్దీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా మెహర్ గారే ఓన్ గా తయారు చేశారు. బిర్యానీ డబ్బాలు అనుకుంటానా, పెయింట్ డబ్బాలతోనూ. ఇది కర్డ్ బకెట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మోర్ దెన్ హాఫ్ ది స్టోన్స్ పెట్టేసి దాని మీద వైట్ సిమెంట్ పెట్టాను. ఇది PVC పైప్ దానిలో ఫిక్స్ చేసేసి మా క్లోత్స్ డ్రై చేయడానికి ఆ స్టాండ్ ఖరాబ్ అయిపోతే దీంట్లో ఇన్సర్ట్ చేసి ఇది టర్న్ చేసుకొని దాని మీద. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా వెరీ నైస్. ఆ నర్సరీ మేళా నుంచి మన మెహర్ గారి ఇంటికి వచ్చాము. మా బ్యాచ్ అందరూ, శిరీష, మాధవి మోహన్, సుధా, నేను అందరూ. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మెహర్ గారి గార్డెన్ చూస్తున్నారు. ఎలా ఉంది మాధవి? చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. డిష్ ని ఎవరైనా అలా వాడడం చూసావా ఎప్పుడైనా? అక్కడ చూడు. ఇప్పుడే చూసాం మెహర్ గారి. ఇగోండి, చిన్న పిల్లలకి నేను గార్డెనింగ్ చేయించమని చెప్తాను కదా. హలో బేటీ, ఇలా తిరుగు ఒకసారి. ఏం చేస్తున్నావు? క్యా కర్ రే తుమ్? క్యా కర్ రే? క్యా కర్ రే బోలో? పానీ డాల్ రే? మాట్లాడదంట, సీరియస్ గా ఉంది, కోపం వచ్చిందంట. మొక్కలు చచ్చిపోతున్నారంట, వాళ్ళ దాది నీళ్లు పోయట్లేదంట. అందుకనే పాపం చాలా కోపంగా ఉండి ఆమె నీళ్లు పోసేస్తుంది మొక్కలకి కదా. పోయి 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 పోయి. అచ్చా, హ్యాపీ. శిరీష, ఎలా ఉంది గార్డెన్? ఏంటి ఈ చెట్టు చూడు ఒకసారి. అవును, ఈ చెట్టు చూడు అసలు. అదే అదే అంటున్నా. అసలు అవును. ఏంటి విచిత్రం?
అదే మనం ఎంతో మట్టి ఉండాలనుకుంటాము, ఇక్కడ చూడు 5 ఇంచుల మట్టి కూడా ఉండినట్టుగా లేదు అసలు కదా. కాయలు కూడా అసలు నిజమే చాలా ఆశ్చర్యకరంగా. నేను అదే స్టన్ అయ్యాను అసలు, అంత తక్కువ మట్టి హైట్ లో. సుధా ఎలా ఉందమ్మా? సూపర్, నచ్చిందా నీకు? చాలా బాగుంది. నచ్చిందా? చాలా బాగుంది. ఆ టవర్ చూడు, పీవీసీ పైప్ తో పెరుగు డబ్బాలతో టవర్ చాలా బాగుంది. చాలా నచ్చిందా నీకు? హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా అడ్డర్స్ కదా, హ్యాపీగానే ఉంటుంది. నేచురల్ బటర్ఫ్లై ఇంట్లో బర్డ్స్ అయి పెట్టడం వల్ల నేచురల్ బటర్ఫ్లై కూడా ఆర్టిఫిషియల్ ఏమో అనుకుంటున్నాను. న్యాచురల్ గా వచ్చింది, బ్యూటిఫుల్ గార్డెన్. గిజిగాడ్ అంటారు దాన్ని. తెచ్చి పెట్టారు. ఇక్కడ కూడా ఇగో వాణి గారి ఇంట్లో కాకరకాయలు కదా ఇవి పిల్లలు ఉన్నాయి. ఏంటి కాకరకాయ? అయ్యో ఉట్టిగా వచ్చేస్తున్నాయి. అలా మన ఎవరో తెంపిందంటే మేము ఇలా పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ మెహర్జీ. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళ మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ అంటే బెల్ కొడుతున్నారు మెహర్ గారు. మరో మంచి కంటెంట్తో మేము ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.